ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఈ యొక్క వాక్య ప్రకారము క్రీస్తులో నమ్మకము ఉంచిన వారికి క్రీస్తు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వాలని ఆయన యొక్క కోరిక. మరి ఆయన ద్వారా మాత్రమే శాశ్వత జీవితము ఉంటుంది. దేవుడి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన యొక్క జీవాన్ని నిరాకరించే వానికి మరి భయంకరమైనటువంటి శోధనలు రావడము జరుగుతుంది. మరి ఆయన యొక్క విషయంలో క్రీస్తుని ఎవరైతే నిరాకరిస్తూ ఉన్నారో అది పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీద, పాపులందరి మీద దేవుని కోపము ఎప్పుడూనూ నిలిచి ఉంటుంది. పడుతున్న మాట, మరి పాపాన్ని ఎప్పుడైతే ఈ లోకంలో పాపాన్ని మనము విసర్జిస్తామో దేవుణ్ణి ప్రేమించినట్టే దేవుడు పాపమంతటి మీద ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు. మరి దేవుని యొక్క పవిత్రమైన న్యాయబద్ధమైన ఆయన స్వభావము మరి కలిగినటువంటి వారిని దేవుడు జీవంలోనికి నడిపిస్తాడు. దుర్మార్గతను అసహించుకోవడమే మరి దేవుని యొక్క విషయంలో జీవాన్ని కలిగి జీవిస్తావు. ప్రతి వ్యక్తి శాశ్వత జీవితాన్ని పొందాలి, శాశ్వతమైనటువంటి కృపను పొందాలి. మరి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఎందరైతే కుమారుని అంగీకరిస్తారో మరి దేవుడు వారికి జీవ మార్గాన్ని ఆయన నేర్పిస్తాడు. జీవాన్ని, శాశ్వతమైన జీవము మన కోసం మేలుని దాచిపెట్టి ఉన్నాడు. మరి దేవుని యొక్క కోపానికి అనుభవించకుండా రెండవ రాకడ సమయంలో ఆయన యొక్క బిడ్డలుగా మరి ఆయన యొక్క ప్రియ కుమార్తెలుగా మనం జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.